అయిందని చెప్తాను మీకు. పిల్లలంటే చిరాగ్గా ఉండే స్టార్టింగ్లో, తనకి ప్రపంచంలో తన కూతురు కంటే ఇంకెవరు మించిన వారు ఎవరు లేరనే భావంతో ఉండేవారు ఎప్పుడైనా. చాలా బహుశా మన భారతదేశంలో అంత తండ్రి కూతురు ప్రేమ ఇంకెవరు ఉండదేమో అనిపిస్తుంది. అంత బాగా ప్రేమించేవాడు తన కూతుర్ని. తన జైల్లో ఉంటేప్పుడు రోజు లెటర్లు రాసేవాడు తన కుమార్తెకి. అంత ప్రేమ అన్నమాట. ఇతర పిల్లలు ఎవరిని కూడా చేరనిచ్చేవి కాదు. ఒకరోజు ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత మీటింగ్ జరుగుతుంది న్యూఢిల్లీలోని. జరిగేటప్పుడు స్టేజ్ మీద పరుస్తారు కదా సామియానా, ఆ వెనకాల పెట్టిన క్లాత్స్ అన్నీ కూడా షార్ట్ సర్క్యూట్ వచ్చేసి అది ఫైర్ అనుకుందన్నమాట. ఈయన స్విచ్లో ఉన్నారు, అందరూ కూడా ముందుకు చూస్తున్నారు. స్కౌట్ బాయ్స్ ఆ సైడ్ని స్టేజ్ సైడ్ బోత్ సైడ్ 2 లైన్లు నిలుస్తున్నారన్నమాట. ఆ టైంలో షార్ట్ సర్క్యూట్ వచ్చేసి వెనకాల క్లాత్కి మన ఫైర్ అంటుకుంది డయస్కి. వెంటనే స్కౌట్ బాయ్స్ ఇమీడియట్గా వచ్చి ప్రాణాలు తెగించి దానంతా కూడా సరిచేసి మంటలు ఆర్పి కొంతమంది బాయ్స్ సెలబ్రేట్ చేస్తూ ఉండేవారు పిల్లల డేని. తర్వాత కాలంలో నెహ్రూ గారు చనిపోయిన తర్వాత ఆయన బర్త్డేని, ఆయన పిల్లలంటే ఇష్టం కాబట్టి 1964 నవంబర్ 14th నుంచి చిల్డ్రన్ డే యాజ్ ఏ ఫ్లవర్స్ డే, బోత్ ఆర్ యాజ్ ఏ ద బర్త్డే ఆఫ్ ద జవహర్లాల్ నెహ్రూ గారుగా అప్పటి నుంచి ఒక ఫార్మాలిటీగా చేసుకుంటూ వచ్చిందనమాట. అంటే దీని ఫ్లాష్ బ్యాక్ ఎంత ఉంది. వై ద చిల్డ్రన్ డే సెలబ్రేట్ ద బర్త్డే అంటే దాని గురించి ఇదంతా స్టోరీ మీకు. ఓకే, ఇంకా ఆయన చూస్తే ఆయన లాంటి ప్రధానమంత్రి तिलक लगाता है जिसका पावन गंगा जल अमृत कहलाता है। ऋषि मुनियों का देश यही जग का पगदाता है। भारत से मानवता का हुआ सदा उत्थान है। मेरा देश महान है, मेरा भारत महान है, मेरा देश महान है, मेरा भारत महान है। నా పేరు జవహర్లాల్ నెహ్రూ. నేను మొట్టమొదటి ప్రధానమంత్రిని. నాకు పిల్లలన్నా గులాబీ అన్న చాలా ఇష్టం. అందుకే నా జన్మదినాన్ని మీ పండగ బాలల దినోత్సవంగా జరుపుకుంటారు. మీరు నన్ను చాచా అని పిలిస్తే చాలా ఇష్టం. ధన్యవాదాలు. బాలల దినోత్సవ శుభాకాంక్షలు. ఓకేనా? నిర్వహించడానికి ప్రతి ఒక్కరూ పాటలతో కూడా మనల్ని అందరినీ ఆడించినటువంటి గాన బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మేము కూడా విద్యార్థులకు సందేశాలు ఈ కార్యక్రమాన్ని జనగణమనతో కృషి చేయాలని అందరూ